హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొరట దోశల పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కొరట దోశల వల్ల ఇది మెదుపు అనేది బాగా వస్తుంది. కొరట దోశలకి దీన్ని ఎక్కువగా నెల్లూరు సైడ్ వాళ్ళు బాగా చేస్తుంటారండి. సో మామూలు దోశలకి వీటికి ఏంటండి డిఫరెన్స్ అంటే దీనికి మెదుపు అనేది బాగా వస్తుంది. సో స్మూత్గా మంచి కలర్ అయితే మంచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మామూలు దోశలు అయితే అన్నం అటుకులు వేస్తుంటారు కదా, మంచి కలరు రావడానికి అట్లా అటుకులు అయితే యూస్ చేయండి. కాకపోతే అన్నాన్ని మాత్రం ఒకరోజు నిల్వ ఉండే పిండికి అయితే యూస్ చేయండి. కానీ ఒక 3-4 డేస్కి నిల్వ ఉంటుంది కదా, ఆ దోశ పిండికి అయితే యూస్ చేయకండి. ఈ కొరటి పద్ధతిని అయితే ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు ఈ గ్లాస్తో కొలత అయితే తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో దీని తలకొట్టు మినప్పప్పు అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఒక తలకొట్టు అయితే మినపప్పు తీసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకో సపరేట్ గిన్నె అనేది తీసుకొని ఇప్పుడు దీనికోసం రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటాను. 5 గ్లాసుల బియ్యం యాడ్ చేస్తున్నాను. 1 2 3 4 5 1 గ్లాస్ మినపప్పుకి 5 గ్లాసుల బియ్యం నేనైతే వాడుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని బాగా శుభ్రంగా కడుక్కొని 4 to 5 hours నానబెట్టుకున్న తర్వాత పిండిని మిక్సీ పెట్టేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పెట్టిన పిండిని చూస్తున్నాను కదా, ఈ విధంగా మిక్సీ పెట్టేసుకున్నాను అనమాట ఈ పిండిని. ఇప్పుడు ఈ పిండికి మనం కొరట అనేది ఎలా కాయాలో చూద్దాము. సో ఇప్పుడు కొరట అనేది ఎలా కాయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ఖాళీ గిన్నెని తీసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ ఖాళీ గిన్నెలో వాటర్ అయితే పోస్తాము. ఈ చెంబుతో అయితే వాటర్ పోస్తున్నాను. ఇది కొలత ఏం అవసరం లేదండి, సుమారుగా కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. అంటే పిండి ఉండేదాన్ని బట్టి మనం ఎంత కొరట అనేది చూసుకోవాలన్నమాట. 1 గంట 1.5 గంట అయితే 1.5 kg పిండికి 1 గంట 2 గంటల లోపు అయితే పిండి అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ వాటర్లోకి దోశ పిండిని అయితే యాడ్ చేద్దాము. ఇప్పుడు ఒక గిండి పిండిని కలుపుతున్నాను ఈ వాటర్లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1 గంటి పిండిని వాటర్లో అయితే కలుపుతున్నాను. అది ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మనకు తీసుకునే పిండిని బట్టి ఆ కొరట అనేది చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 1 గంటకి 2 గంటలు పిండి అయితే తీసుకున్నాను. దీన్ని ఉండలు లేకుండా బాగా వాటర్లో మిక్స్ చేయాలన్నమాట. ఉండలు లేకుండా ఈ విధంగా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసిన ఈ పిండిని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద పెట్టుకుందాం అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. సో ఇప్పుడు ఈ పిండిని ఇలా పెట్టేసి స్టవ్ అయితే ఇప్పుడు వెలిగించుకొని లో సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా లో సిమ్లో పెట్టుకొని పిండిని ఉండగట్టకుండా బాగా కలబెడుతూ ఉండాలి. ఇలా లో సిమ్లో పెట్టుకొని కలబెడుతూనే ఉండాలన్నమాట. ఇది బాగా గట్టిగా అయ్యేదాకా మన వడియాడల పిండి టైప్లో ఉడికి గట్టిగా అవుతుందన్నమాట. అప్పుడు దాకా దీన్ని ఉండగట్టకుండా బాగా కలబెడుతూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా కలబెట్టాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలబెట్టాలి. మన వడియాల పిండి వస్తుంది కదా, ఆ విధంగా రావాలన్నమాట. సో ఈ విధంగా కలబెట్టుకొని దగ్గరకు వచ్చేసింది. సో ఈ విధంగా కలబెట్టుకొని ఉండలేకుండా కలబెట్టుకోవాలన్నమాట. ఊరికనే ఉండలు కడుతుంది. సో అందుకని కంటిన్యూగా కలబెట్టుకుంటూ సిమ్లో పెట్టుకొని కలబెట్టుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా కలబెట్టుకుంటూ పిండిని ఉండాలన్నమాట. సో పిండి అయితే కొరట అయితే రెడీ అయిపోతుంది, దగ్గరకు వచ్చేసింది గట్టి పడడానికి. సో చూసారు కదా, ఈ విధంగా పిండి అయితే గట్టిపడింది. ఈ విధంగా గట్టిపడిన పిండిని ఇంకా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు దించి పక్కన పెట్టేసుకున్నాను. ఇది బాగా చల్లారిచ్చినాక మాత్రమే మనం మిక్సీ పెట్టాం కదా, ఆ పిండిలో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వేడి మీద ఉండంగానే ఇంకేమైనా ఉండలు ఉంటే ఈ విధంగా కలబెట్టుకుంటే ఆ ఉండలు అనేవి వేడి మీదే దాంట్లో కలిసిపోతాయి అన్నమాట.
సో వేడి మీదే ఇంకేమైనా ఉండలు ఉంటే అలా కలిపెట్టుకుంటే దాంట్లో కలిసిపోతాయి. ఈ విధంగా పిండిని కలిపెట్టుకొని పక్కన పెట్టేసి చల్లారిన దాకా ఉండనివ్వాలన్నమాట. సో చూస్తున్నారుగా, ఈ పిండిని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాను చల్లారిన దాకా. ఇప్పుడు చల్లారిపోయిందనమాట పిండి. ఇప్పుడు ఈ పిండిని పిండిలో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పిండిని, ఈ కొరటిని మిక్సీ పెట్టుకున్న దోశ పిండిలో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా పిండిని దాంట్లో వేసుకొని ఈ విధంగా బాగా పిండంతా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసి ఒక ఓవర్ నైట్ అయితే వదిలేద్దాము. ఎందుకంటే పిండి పులవాలి కాబట్టి, పులిస్తేనే కదా మనకు దోశ అనేది టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా ఒక ఓవర్ నైట్ అయితే వదిలేసాను. తెల్లారేసరికి పిండి అయితే ఈ విధంగా వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పిండి వస్తుంది. ఇప్పుడు మనం ఒక సపరేట్ గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం దోశ పిండి అనేది తీసుకుందాము దోశ పోయడానికి. సో ఈ గిన్నెలో దోశ పిండి అనేది తీసుకుంటున్నాను అనమాట. కొంచెం పిండిని అయితే తీసుకుంటున్నాను. కొంచెం పిండిని తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం సోడా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని అయితే లూజ్గా కలుపుకుందాము. సో ఈ విధంగా లూజ్గా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా లూజ్గా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దోశ పానం తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. ఈ విధంగా స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను అనమాట. హీట్ ఎక్కింది. దోశ పెనం అయితే ఈ విధంగా ఆనియన్తో దోశ పెనం మీద నీట్గా అలా రుద్దుకొని ఈ విధంగా దోశ అయితే పోసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా దోశ అయితే పోసేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ లేకుండా దోశ అయితే తినలేము మేము. సో అందుకని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఇంకొక దోశ కూడా పోసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా ఇంకో దోశ కూడా పోసేసుకున్నాను అనమాట. దీనికి కూడా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేద్దాం. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసినాక దోశ అయితే కాలిపోయింది. ఇప్పుడు దోశ అయితే తీసేద్దాం. సో ఈ దోశని ఇలా తీసి ప్లేట్లు అయితే వేసేసుకుందాం. సో ప్లేట్లు అయితే వేసేసుకున్నాను. సో చూసారు కదా, దోశ ఇలా ఎర్రగా బాగా మెత్తగా రెడీ అయిపోయింది. సో ఈ దోశలు అనేది చాలా స్మూత్గా మంచి కలర్లో టేస్టీగా అయితే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. దీనివల్ల పప్పు అనేది, మినపప్పు అనేది తక్కువగా పడుతుంది, మెదుపు అనేది బాగా వస్తుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.